స్టాక్ మార్కెట్ వినగానే ఒకేసారి రెండు గుర్తొస్తాయి. ఒకటి రాత్రికి రాత్రే కోటీశ్వరులవడం, రెండు ఉన్నదంతా ఊడ్చుకుపోవడం. అందరికీ ఒకే టెక్నాలజీ, ఒకే సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు కొందరు గెలుస్తారు, చాలామంది ఓడిపోతారు? ఈరోజు ఆ రహస్యమేంతో తెలుసుకుందాం. ఒక్కసారి నంబర్ చూడండి, 91%. ఇదేదో గాలిమాట కాదు. అఫీషియల్ డేటా ప్రకారం ట్రేడింగ్ మొదలుపెట్టే ప్రతి 10 మందిలో 9 మంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారన్నమాట. షాకింగ్గా ఉంది కదూ? అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. అందరి దగ్గర ఒకే రకమైన టూల్స్ ఉన్నప్పుడు, ఒకే మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మరి ఎందుకని కొంతమందే గెలుస్తున్నారు? సమస్య టూల్స్లోనో స్ట్రాటజీలోనో లేదు, మన ఆలోచన విధానంలోనే ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ చిన్నప్పటినుంచి అమ్మానాన్న, టీచర్లు చెప్పే మాటొకటుంది: కష్టపడి చదువు, మంచి మార్కులొస్తాయి, కష్టపడి పనిచేయి, ప్రమోషన్ వస్తుంది. అవునా? చాలామంది ఇదే లాజిక్ని ట్రేడింగ్లో కూడా పెడతారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మార్కెట్ ఒక విచిత్రమైన ప్రదేశం. ఇక్కడ ఆ సూత్రం రివర్స్లో పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం. దీన్నే శాలరీ మైండ్ సెట్ అంటారు. అంటే ఆఫీస్లో 8 గంటలు కూర్చుంటే జీతమొచ్చినట్టు, ఇక్కడ కూడా రోజంతా స్క్రీన్ ముందు కూర్చుంటే డబ్బులొస్తాయని అనుకోవడం. కానీ మార్కెట్కి మనం ఎన్ని గంటలు కూర్చున్నాం అనవసరం, అది పట్టించుకోదు. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అన్నదే ముఖ్యం. ఇక్కడ గడిపిన సమయం కాదు, నిర్ణయం నాణ్యత ముఖ్యం. వినడానికే చాలా వింతగా అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. ట్రేడింగ్లో ఎక్కువ పని అంటే ఎక్కువ ట్రేడ్లు చేయడం. దానివల్ల లాభాలు రాకపోగా చాలా సందర్భాల్లో నష్టాలే వస్తాయి. దీన్నే ఎఫర్ట్ పారాడాక్స్ అంటారు. అంటే ఎంత ఎక్కువ ట్రేడ్ చేస్తే అంత ఎక్కువ నష్టపోయే ప్రమాదముంది. ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! ఓవర్ ట్రేడింగ్ చేయడం అంటే ఒక ఫ్యాక్టరీని రెస్ట్ లేకుండా నడపడం లాంటిది. ఎక్కువ ప్రొడక్షన్ కావాలని మెషీన్లని ఆపకుండా నడిపిస్తే ఏమవుతుంది? అవి వేడెక్కి కాలిపోతాయి. మన ట్రేడింగ్ అకౌంట్ కూడా అంతే. కానీ ప్రొఫెషనల్ ట్రేడింగ్ వ్యవసాయం లాంటిది. సరైన టైం చూసి విత్తనం వెయ్యాలి, ఓపికగా నీళ్లు పోయాలి. అప్పుడే కదా పంట చేతికొచ్చేది. మార్కెట్లో డబ్బు సంపాదించాలన్నా అంతే, ఓపిక కావాలి. ఇవన్నీ కేవలం మాటలు కాదు, చెప్పడానికే ఇదిగోండి రుజువు. ఈ డేటా చూడండి. సంవత్సరానికి 500 కన్నా ఎక్కువ ట్రేడ్స్ చేసేవాళ్లలో ఏకంగా 80% మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే వాళ్లు ఎంత కష్టపడి ట్రేడ్ చేస్తే అంత స్పీడ్గా వాళ్ల అకౌంట్ ఖాళీ అవుతోందన్నమాట. సరే, ఎక్కువ కష్టపడితే డబ్బులు రావట్లేదు, మరి సీక్రెట్ ఏంటి? చాలామంది వెంటనే అనుకునేది, నా దగ్గర ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేదు అని. అంతే, యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో హోలీ గ్రేల్ స్ట్రాటజీ కోసం వెతుకులాట మొదమవుతుంది. కాని అసలు రహస్యం అక్కడ లేదు. ఈ పిరమిడ్ చూడండి. ప్రొఫెషనల్ ట్రేడింగ్ వెనుకున్న అసలి సిస్సలైన బ్లూ ప్రింట్ ఇదే. మనమందరం వెతికే ఆ స్ట్రాటజీ అనేది కేవలం 10% మాత్రమే. దానిపైన 20% రిస్క్ మేనేజ్మెంట్. కానీ అన్నిటికన్నా పైన 70% సింహభాగమున్నదేంటో తెలుసా? సైకాలజీ. అంటే మన ఆలోచనా విధానం, మన మైండ్ సెట్. అంటే ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రాటజీ మీ దగ్గర ఉండొచ్చు, కానీ మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే ఫెయిల్యూర్ ఖాయం. కొత్తగా వచ్చేవాళ్లు ఆ 10% స్ట్రాటజీ కోసమే మొత్తం టైం వేస్ట్ చేస్తారు. కానీ ప్రొఫెషనల్స్కి తెలుసు, అసలు యుద్ధం మార్కెట్తో కాదు, మనతో మనకే అని. మనలో ఉండే భయంతో, అత్యాశతో జరిగే యుద్ధమది. మన బ్రెయిన్ మనల్ని ఎలా మోసం చేస్తుందో చెప్పే కొన్ని ఉదాహరణలివి. 1. ఎవరో టెలిగ్రామ్లో టిప్పిచ్చారని కళ్ళు మూసుకుని కొనడం. 2. ఒక ట్రేడ్లో లాసొస్తే ఆ కోపంతో ఆ నష్టాన్ని వెంటనే పోడ్చాలని ఇంకో ట్రేడ్ చేయడం. దీన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇక 3. మార్కెట్ రాకెట్ల పైకి వెళ్తుంటే అయ్యో నేను ట్రైన్ మిస్ అయిపోతున్నా అనే భయంతో కొనడం. దీన్నే ఫోమో అంటారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, ఇప్పటిదాకా ఏం చెయ్యకూడదో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గెలిచే ఆ 10% మంది ఏం చేస్తారు? వాళ్ల రూల్ బుక్లో మొదటి పేజీలో ఏముంటుందో తెలుసుకుందాం రండి. ప్రొఫెషనల్ ట్రేడర్ని అడిగితే చెప్పే మొదటి మాట ఇదే: లాభం గురించి తర్వాత, ముందు గేమ్లో ఉండటం ముఖ్యం. ఇదచ్చం క్రికెట్ లాంటిది. ఒక బ్యాట్స్మెన్ ముందు వికెట్ కాపాడుకోవాలి, క్రీజులో నిలబడితేనే పరుగులు చేయగలడు. ట్రేడింగ్లో కూడా అంతే. ముందు మన డబ్బుని, అంటే మన క్యాపిటల్ని కాపాడుకుంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇక్కడ చూడండి, కొత్తగా వచ్చేవారికి, అనుభవమున్నవారికి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. అమెచ్యూర్లు ఎప్పుడూ
ఈ ట్రేడ్లో ఎంత సంపాదించగలను అని ఆలోచిస్తారు. అందుకే పెద్ద రిస్క్ తీసుకుని ఒకే దెబ్బకి అకౌంట్ ఖాళీ చేసేస్తారు. కానీ ప్రొఫెషనల్స్ ఆలోచించేది ఒక్కటే, ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే నేనెంత నష్టపోతానో అని. వాళ్ల ఫోకస్ లాభం మీద కాదు, నష్టాన్ని కంట్రోల్ చేయడం మీదుంటుంది. దీనికోసం వాళ్ళు వాడే పవర్ఫుల్ వెపన్ పేరే పొజిషన్ సైజింగ్. రూల్ చాలా సింపుల్. మీ ట్రేడింగ్ అకౌంట్లో ₹1,00,00,000 సరే, ఒక్క ట్రేడ్ మీద మీ క్యాపిటల్లో 1 లేదా 2% మించి రిస్క్ చేయకూడదు. అంటే మీ అకౌంట్లో ₹1,00,000 మీ స్టాప్ లాస్ 1000 లేదా ₹2,000 దాటకూడదు అన్నమాట. ఇలా చేయడం వల్ల మీరు వరుసగా 10 సార్లు ఓడినా సరే మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది. మీరు మళ్లీ గేమ్లోకి రావచ్చు. సరే, ఒక ట్రేడ్ వేశారు, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అది మీ స్కిల్ వల్ల వచ్చిందా లేక జస్ట్ లక్ వల్ల వచ్చిందా? ఈ రెండింటికీ మధ్య తేడా తెలియకపోతే మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడటం అసాధ్యం. ఒక్కసారి ఆలోచించండి. ఒక కాయిన్ టాస్ వేస్తే హెడ్స్ పడింది. అంతమాత్రాన మీరు కాయిన్ టాస్ వేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారా? కాదు కదా. ట్రేడింగ్ కూడా అంతే. ఒక్క గెలుపు అనేది కేవలం అదృష్టం. అసలైన స్కిల్ అనేది 1, 2 ట్రేడ్లలో కాదు, 100 ట్రేడ్ల తర్వాతే బయటపడుతుంది. స్కిల్ అనేది ఓవర్నైట్ వచ్చేసే మ్యాజిక్ కాదు, అదొక ప్రయాణం. మొదటి ట్రేడ్ వేసినప్పుడు అది ప్యూర్ లక్. ఓ 50 ట్రేడ్లు చేశాక ఏం వర్కౌట్ అవుతుందో, ఏం వవ్వట్లేదో ఒక ఐడియా వస్తుంది. 100 ట్రేడ్లు దాటాక మీ స్ట్రాటజీలో పదును తెలుస్తుంది, మీ స్కిల్ కనిపించడం మొదలవుతుంది. ఇక 500 ట్రేడ్లు చేశారంటే అప్పుడు మీ స్కిల్ ప్రూవ్ అయినట్టే. ఈ గ్రాఫ్ ప్రతి కొత్త ట్రేడర్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలి. ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. మొదటి 1-2 సంవత్సరాలు కేవలం నేర్చుకునే దశ. అక్కడ డబ్బులు పోవడం చాలా సహజం. ఆ తర్వాత వచ్చేది బ్రేక్ ఈవెన్ స్టేజ్, అంటే లాభం లేదు, నష్టం లేదు. ఓపికతో, క్రమశిక్షణతో కనీసం 3 ఏళ్లు కష్టపడితేనే స్థిరమైన లాభాల పట్టాలెక్కుతారు. డాక్టర్ అవ్వడానికి 5 ఏళ్లు పడుతుంది గదా, మరి మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే టైం పట్టదా? సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ చూద్దాం. గెలిచేవాళ్ల మైండ్ సెట్ని మన మైండ్ సెట్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. చూడండి, మన ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఎడమవైపున్న దారి, ఎమోషన్స్తో, ఆతృతతో, భయంతో ట్రేడ్ చేస్తూ స్ట్రెస్, నష్టాలను కొని తెచ్చుకునే దారి. రెండోది కుడివైపున్న దారి, ఒక ప్లాన్తో, ప్రశాంతంగా, డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తూ నిలకడగా సంపదను సృష్టించుకునే దారి. ఏ దారిలో నడవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, ట్రేడింగ్ అనేది మార్కెట్ని ప్రిడిక్ట్ చేసే గేమ్ కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకునే గేమ్. మార్కెట్ని మనం కంట్రోల్ చెయ్యలేం, అది మన చేతుల్లో లేదు. కానీ మన ఆలోచనలని, మన ఎమోషన్స్ని, మన రిస్క్ని, వీటిని మనం కంట్రోల్ చెయ్యగలం. అది చెయ్యగలిగిన రోజు విజయం మన వెంటే ఉంటుంది. సో ఫైనల్గా ఈ కొన్ని పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. 1, ట్రేడింగ్ని జీతం వచ్చే ఉద్యోగంలా చూడొద్దు, సొంత బిజినెస్లా చూడండి. 2, హడావుడి వద్దు, ఓపిక ముద్దు, సరైన అవకాశం కోసం ఎదురుచూడండి. 3, లాభాల గురించి ఆలోచించే ముందు నష్టాన్ని ఎలా ఆపాలో ప్లాన్ చేసుకోండి. 4, మార్కెట్లో ఏదీ గ్యారంటీ కాదు, ప్రతిదీ ఒక ప్రాబబిలిటీ, ఒక అవకాశం మాత్రమే. మార్కెట్ ఒక అద్దం లాంటిది అంటారు. అది మనలో ఉన్న ప్రతి ఎమోషన్ని మనకే చూపిస్తుంది. మన క్రమశిక్షణ ఎంత, మన అత్యాశ ఎంత, మన భయం ఎంత, అన్నిటినీ బయటపెడుతుంది. మరి ఆ అద్దం ముందు నిలబడి మన అసలైన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చెయ్యండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.